రామ్ రామ్ ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మొదలై మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు చేరుకుంది అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ. ఆడియో రిలీజ్ అయింది, తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది. అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు, ఏదో డిమాండింగ్గా మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే ఏడుచుతున్న వీడియోకి కూడా మీరు ట్రోల్స్ వేసి చెప్పారు. అలాగా అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ వేసారు. ఇప్పుడు చూడండి తన పరిస్థితి ఎలా ఉందంటే హాస్పిటలైజ్ అయ్యింది. హాస్పిటల్లో బ్రీతింగ్ అందుకు ఐసీయూలో ఉంది, ఆక్సిజన్ పెట్టారు. అసలు ఇటువంటి ఘోరమైన స్థితి ఎవ్వరికి రాకూడదు. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో లేదు తను. నా వీడియోస్లో కొందరు కామెంట్స్ పెట్టి అడిగారు, అక్క అలేఖ్య చిట్టి పికిల్స్ మీద వీడియో చేయండి అని. అయితే అమ్మాయిల మీద వీడియోస్ చేసి వ్యూస్ సంపాదించడం ఇష్టం లేక ఆగిపోయాను. ఇంకా 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 ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టకపోవడంతో వాళ్ళు పెట్టట్లేదు, ట్రోలర్స్ పెట్టట్లేరు. వాళ్ళు ఏడుస్తూ సారీ చెప్పినా ఈ వివాదానికి తెర దించకపోవడంతో ఈ వీడియో చేయవలసి వస్తుంది. అలేఖ్య, చిట్టి, రమ్య ఈ ముగ్గురు సోదరీమణులు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుంచి పచ్చళ్ళ వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో రీల్స్, వీడియోలతో ప్రమోషన్ చేసుకుంటూ పెద్ద ఫాలోయింగ్ సంపాదించారు. వీళ్ళ వ్యాపారం బాగానే సాగుతోంది. కానీ ఒక సంఘటన వీళ్ళని వివాదంలోకి దించేసింది. నోటి దురద అంటారు కదా, అదే. వాళ్ళు అమ్మే పచ్చళ్ళు రేట్ ఎక్కువ ఉన్నాయని కస్టమర్ అంటే నీచంగా తిట్టే ఆడియోలు ఇప్పటికే మీరు వినే ఉంటారు. నేను సపరేట్గా మళ్ళీ ప్లే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇంకో ఆడియో బయటికి వచ్చింది, దాంట్లో అమ్మాయిని కూడా తిట్టారు. పిచ్చి మొహందానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. అది ఇంకా ఇంకా ఎక్కువగా కాంట్రవర్షియల్గా మారిపోయింది. ముగ్గురు అక్కా చెల్లెలు బిజినెస్ చేస్తున్నారు, సూపర్, వెరీ గుడ్. కానీ ఆ బిజినెస్ నడవడానికి అందాల ఆరబోత అవసరమా? అలా చూసి వచ్చే వాళ్ళు లేకి వాళ్ళు కాకపోతే మంచి కస్టమర్స్ ఉంటారా? కేజీకి 2000 పెట్టినా కొనుక్కుంటున్నారు అంటే అందాలు చూసి కాక కష్టం చూసి వస్తారా? ఇలా అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేయకుండా ఉంటారా? మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, తిడుతున్నారు, గలీజ్గా మెసేజ్ పెడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో కాల్స్ చేస్తున్నారు, అందుకే ఫ్రస్ట్రేషన్లో తిట్టాము అంటే మీరు కస్టమర్స్ని గ్రాబ్ చేయాలి అనేనా ఆరబోత చేసింది? అబ్బాయిలు వల్గర్గా మాట్లాడారు, మరి అమ్మాయిల్ని తిట్టడం వాళ్ళేం వల్గర్గా మాట్లాడుంటారు చెప్పండి? సో మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడెక్కడా కూడా కరెక్ట్ అనిపించట్లేదు. సో ఎవరి శరీరం వాళ్ళ ఇష్టం, ఇప్పుకొని తిరుగుతారు, ఏమైనా చేస్తారు. ఐ హ్యావ్ నో రైట్ టు కామెంట్ ఆన్ హర్ బాడీ హర్ విష్. కానీ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు కస్టమర్సే దేవుళ్ళు అని అంటారు కదా. ఎందుకంటే వాళ్ళు కొంటేనే వీళ్ళ బిజినెస్ నడుస్తుంది, వాళ్ళు కొంటేనే వీళ్ళ ఇల్లు నడుస్తుంది, వాళ్ళు కొంటేనే వీళ్ళకి డబ్బులు వస్తాయి. సో రేట్ తగ్గించకపోతే తగ్గించము, వి యూజ్ ఏ గ్రేడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్, బ్లా బ్లా ఏదైనా చెప్పొచ్చు, ఆర్ డోంట్ రెస్పాండ్. ఫేమస్ అయిపోగానే వచ్చే అహంకారంతో తెచ్చుకున్న పాటలు ఇవి. మీకు గుర్తుందా, ఒక ఆంటీ అడుక్కునేది, బెగ్ చేసేది, పాటలు పాడేది. ఆ పాటలు బాగా పాడిందని హిమేష్ రేష్మయ్యనో ఎవరో ఆమెను సింగర్ని చేసేసాడు, ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నడిమంత్రపు సిరి, డబ్బులు, ఫేమ్, అహంకారంతో కళ్ళు కమ్మేశాయి. ఏముంది, అలా పైకి వెళ్ళిందో అలానే డామ్ అని పడి ఇప్పుడు ఎక్కడ ఉంది ఏంటి తెలియకుండా పోయింది. ఎంత ఎదిగినా ఒదిగే లక్షణం లేకపోతే ఇది పరిస్థితి. అయితే వీళ్ళు క్షమాపణ చెప్పారు, తప్పు చేశాం తెలుసుకున్నాం అన్నారు, అంతా బానే ఉంది. అయినా ట్రోలింగ్ ఆగటం లేదు. బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. కానీ అవడం అయితే అయిపోయింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓపిక అనేది నశించకూడదు. ఆ రకమైన మాటలు ఎవరిని అనకూడదు అని అంటారు. కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ జరగడం జరిగిపోయింది. అది చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. ప్రపంచంలో ఇంకే సమస్య లేనట్టు అందరూ వీళ్ళ మీదే పడ్డారు. ఇన్స్టాగ్రామ్ తెరిస్తే ఇలాంటి బూత్ వీడియోలకి కొదువ లేదు. ఈ రోజున ఇలాంటి వీడియోస్కి కంట్రోల్ ఉందా? పెళ్ళైన వాళ్ళు కానీ, చిన్న పిల్లలు, ఆంటీలు అందరూ వ్యూస్ కోసం, ఫేమ్స్ కోసం ఇప్పుకొని వీడియోస్ చేసేవాళ్ళే, అవునా కాదా? ఎంతమంది ఉన్నారో. మరి వాళ్ళని ఎవరిని అనని మాటలు, ఎవరిని తప్పు పట్టకుండా కేవలం వీళ్ళని మాత్రం ఎందుకు టార్గెట్ చేశారు? అఫ్కోర్స్ బూతులు మాట్లాడారు, దారుణంగా మాట్లాడారు, అర్థమవుతుంది. ఇంకో పోస్ట్ బయటికి వచ్చింది, వీళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఇదిగో ఇలా క్రైస్తవ పద్ధతుల్లో పూడ్చిపెట్టారు, క్రాస్ కూడా ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఈ పోస్ట్ పెట్టినప్పుడు కొందరు మీరు క్రిస్టియన్సా అని అడిగితే వెంటనే పోస్ట్ డిలీట్ చేసేయడం ఇక్కడ కాంట్రవర్షియల్గా మారింది. సో అలా డిలీట్ చేయకుండా అవును అని చెప్తే ఏ ఇష్యూ ఉండేది కాదు. తీసేసి మతం దాపెట్టి హిందువుల పేర్లతో హిందువుగా అందాల ఆరబోత చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు అని కొందరి అభిప్రాయం కూడా, ఇక్కడ కొందరి ఇష్యూ కూడా. అలా ఎలా చేస్తారు, మతం ఎందుకు దాచిపెట్టారు, కావాలని ఎందుకు చేస్తున్నారు అనేది తప్పే. కానీ హిందువులో పెళ్ళైన వాళ్ళు కూడా అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తూ బూతు మాటలు మాట్లాడే వాళ్ళు లేనే లేరా చెప్పండి?
ఏమో వీళ్ళు మన దేవుళ్ళను నమ్ముతారేమో, తండ్రి తల్లి క్రిస్టియన్స్ అయినా పిల్లలు నమ్ముతారేమో, పూజిస్తారేమో, గుళ్ళకి వెళ్తున్నారు, ఉగాది పండుగ చేసుకుంటున్నారు. దీంట్లో మోసం లేనంత వరకు, వాళ్ళకి ఉన్నది నిజమైన భక్తి అయినంత వరకు తప్పు కాదు కదా. కాకపోతే వాళ్ళకి చెప్పు ఉండాల్సింది, మా నాన్న క్రైస్తవుడు, మేము మాత్రం హిందువులాగానే ఉండాలనుకుంటున్నాము, మాకు భక్తి ఉంది, నమ్మకం ఉంది దేవుళ్ళ మీద అని చెప్తే బాగుండేది. డిలీట్ చేయడం వల్ల ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. మరి నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్ట ప్రకారం సమాధి ఏదో చేసుకున్నాం మాకు నచ్చినట్టు. ఆ సమాధి ఫోటోని కూడా మీరు మీమ్స్గా వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత ఎంత చులకనో నేను అర్థం చేసుకోగలను. ఆఖరికి శవం ఫోటో కూడా మీరు మీమ్స్గా తయారు చేసుకొని వేసుకుంటున్నారు. అండ్ నా అన్వేషణ అమ్మాయిల మీద ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా బూతు భాష ఎలా మాట్లాడతారు, ఎలా ఆబ్జెక్టిఫై చేస్తాడు అమ్మాయిలని అందరికీ తెలిసిందే. అలాంటి వాడుతో వీళ్ళు మాట్లాడారు, బిజినెస్ టాక్టిక్స్ అడిగారు. ఆ ఆడియోస్ అన్నీ ఇప్పుడు బయటికి ఎలా వచ్చాయి? ఒక పక్క చెల్లెళ్ళు నాకు వదిలేయండి అంటూనే ఆ చెల్లెళ్ళతో మాట్లాడిన ముక్కలు మాత్రమే బయటికి ఎలా వచ్చాయి చెప్పండి. అటువైపు ఏం మాట్లాడారో తెలియకుండా, ఏమీ చూపెట్టకుండా ఈ అమ్మాయి మాట్లాడినవి మాత్రమే రిలీజ్ చేసి ఈ కాంట్రవర్సీలో ఇంకొంచెం కారం చల్లాడు. ఎలా ఉన్నారు? మీ నంబర్ ఏమన్నా ఇస్తారా? కొంచెం మాట్లాడాలి. ఏమైంది అసలు? ఈ గొడవ అంతా ఏంటి? ఒక్కరే అంత దూరం వెళ్ళిపోయి ఒక్కరే వీడియో తీసేసుకుంటారా? మ్యారీడ్ కాదా మీరు? జాబ్ చేస్తున్నారా? ఒకవేళ చేసి మానేసారా? ఇండియా ఎప్పుడు వస్తారు? నాకెవరో అసిస్టెంట్ లేరు, అన్ని నేనే తీసుకుంటానా? వస్తాను, ఇండియా వస్తాను. కంప్లీట్ గా మీ ఇన్కమ్ యూట్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారా? అయితే ఇవన్నీ అందుకు అడుగుతున్నారు ఇప్పుడు నన్ను. రిలీజ్ చేసి మొత్తం చేయాలి, ఇద్దరి సంభాషణ చేయాలి. ఎందుకు అవి మాత్రమే కట్ ఉన్నాయి? ఈ లెవెల్లో ట్రోలింగ్ కనీసం ప్రశ్నించలేరా? ఆయన తప్పు చేయలేదా? రిలీజ్ చేసింది ఎవరు? అన్వేష్ కాదా? ఇంకా అబ్బాయిల గురించి అదే ఇన్స్టాగ్రామ్లో వినకూడని బూతులు మాట్లాడుతూ ఇలా అమ్మాయిలు చేసే రీల్స్కి కౌంటర్స్ అనుకుంటూ చేసేవాళ్ళు లేరా? చెవులు మూసుకోవాలి ఆ బూతులు వినలేక. తప్పు కాదా? అబ్బాయిలైతే ఏ భాష అయినా మాట్లాడచ్చా? నేను ఫెమినిస్ట్ కాదు, మహిళోద్ధారకురాలను అస్సలే కాదు. ఇప్పుడు ట్రోల్ చేసే వీళ్ళు ఇలాంటి అర్ధనగ్న వీడియోలు చూసి సొల్లు కార్చుకునే బ్యాచ్ కాదంటారా? అందరూ కాదేమో, మ్యాక్సిమం అదే. చూస్తే అసలు ఫేస్బుక్లో ఒక్కొక్కడు చూడండి ఎలా కామెంట్లు పెడుతున్నారు అమ్మాయిలకి. ఈవెన్ సినిమా వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా ఇలా. డ్రెస్ ఎంత బాగుంది కదా. బాగుంది. 14,999 వెరీ ఎక్స్పెన్సివ్. మానసిక పూజ అంటే నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా, అర్థమవుతుందా? రేపు నీ పెళ్ళాము గర్ల్ ఫ్రెండ్ ఇలాగ డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్పెన్స్ అవును అనుకో, వదిలిపడేస్తుంది నేను. నువ్వు కెరీర్ మీద ఫోకస్. విలువలు లేని సమాజం తయారవుతే ఇలానే ఉంటుంది. ఒళ్ళు చూయిస్తే ఫేమ్ అవుతాం అనుకుంటే ఈ శరీరం అందం శాశ్వతం కాదు. తల్లిదండ్రుల తప్పు చాలా ఉంది ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వెనుక. పెళ్ళై పిల్లలున్న ఆడవాళ్ళే నీచంగా వీడియోలు చేస్తుంటే ఇంకా వాళ్ళేం వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు చెప్పండి. అందుకే అన్న విలువలు లేని సమాజం ఇలానే ఉంటుంది అని. ₹1,00,000 ఐఫోన్ని కేసు వేసి చాలా భద్రంగా పెట్టుకుంటాం కదా, అంతకన్నా చీప్ అయిపోయిందా ఆడపిల్ల శరీరము? మెయిన్ స్ట్రీమ్ మీడియా, టీవీ ఛానల్స్, జబర్దస్త్, ఇంకేవేవో షోస్ అత్యంత జుగుప్సాకరంగా స్కిట్స్ చేస్తుంటే, టీవీలో ఐటమ్ సాంగ్స్ అని హీరోలే ఎంకరేజ్ చేస్తుంటే, అమ్మాయిల్ని ఆబ్జెక్టిఫై చేస్తుంటే ఎక్కడ ఉంటుంది కంట్రోల్? ఎక్కడ ఉంది సమస్య? ఆ సమస్యని గుర్తించాల్సింది పోయి ముగ్గురు అక్కా చెల్లెళ్ళ మీద మొత్తం ప్రతాపం చూపిస్తున్న సమాజానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను నేను ఈరోజు. నన్ను తిట్టుకోవచ్చు, నన్ను తిట్టచ్చు, నాకు ఇలాంటి కామెంట్స్ రావచ్చు. ఇప్పుడు దూదేకుల కాసిం సూపర్ ఫిగర్ రీల్స్ చేసి చెడిపోయింది, నేను లైఫ్ ఇద్దాం అనుకున్నా. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి ఎన్ని కనపడ్డాయో నేను చూపించలేను. ఇంకా కుల మత ప్రాంతాలకు అతీతంగా చెప్తున్నా, ఈ రోజున ఎవ్వరూ అతీతులు కాదు దీనికి. వాళ్ళు నిజంగా తప్పు చేశామని ఫీల్ అయ్యి పశ్చాత్తాపడితే ఇప్పుడు ఓడిపోయినా కింద పడినా తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని మళ్ళీ లేస్తారు. ఇక వదిలేయండి, ట్రోల్ చేయకండి. వాళ్ళు చేసింది తప్పే. అమ్మని తిట్టారు, పిచ్చి లాంగ్వేజ్ వాడారు, తప్పే. ఎవ్వరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, ఆ లాంగ్వేజ్ని సపోర్ట్ చేయరు, నేను చేయట్లేదు. కానీ ఇలా వీడియోస్ చేసే నన్ను ఎందరో అబ్బాయిలు కూడా దరిద్రమైన భాషతో కామెంట్స్ చేస్తూనే ఉంటారు. దీనికి కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒకరిని మాత్రం ఎక్స్పోజ్ చేసేస్తే మిగతా అందరూ చక్కగా ఉంటారా? ఇదిగో సీతమ్మని వీడు చూడండి ఎలా కామెంట్ చేశాడో. చదవండి, నేను ఇక్కడ ఆపుతున్నాను స్క్రీన్. షేమ్ సచ్ పీపుల్ ఆల్సో. వీడు చేసే బిజినెస్లో హిందువులు కస్టమర్స్గా లేరా? ప్రతి హిందూ కస్టమర్కి రీచ్ అయ్యేలా షేర్ చేస్తారా? కనీసం చేసింది తప్పు అని మాట్లాడతారా?
సీతమ్మ కోట్లాది మందికి ఆరాధ్య దైవం కాదా? అమ్మలగన్న అమ్మ కాదా? అమ్మగా మనం పూజించట్లేదా? ఇలా అనొచ్చా? శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఇంత దారుణంగా కామెంట్స్ పెట్టచ్చా? చేయాలి అనుకుంటే ఇన్స్టాలో, ఎఫ్బీలో ఉన్న ఇలాంటి అన్ని అకౌంట్స్ని ఎక్స్పోజ్ చేయండి. సమాజాన్ని సరిదిద్దే కార్యక్రమం చేపట్టండి. నేనే మీతో పాటు చేయి కలుపుతాను, ఇంకా ఎందరో కలుపుతారు. అందరినీ కలిపి మరి సమాజాన్ని ఉద్ధరించేద్దాం. నా అభిప్రాయం మీకు నచ్చకపోతే ఐఎమ్ సారీ. అలైక్య సిస్టర్స్, మీకు నాది ఒక సూచన. కొన్ని రోజులు మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని డియాక్టివేట్ చేసి ట్రోలింగ్ ప్రపంచానికి దూరంగా ఉండండి. ఇప్పుడు కూడా వీడియోలు చేసి ఇంకా కూడా మమ్మల్ని అంటున్నారు, ఆడపిల్లల్ని మతం అంటున్నారు, విక్టిమ్ కార్డ్ ప్లే చేయకండి. తప్పు చేశారో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు పొగరుగా మాట్లాడి దాన్ని ఇంకా పుండు మీద కారం చల్లినట్టు రెచ్చగొట్టకండి. మీరు దూరంగా ఉండండి సోషల్ మీడియాకి. తెలియదండి, మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అది నాకు చెప్పండి. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి. మేమందరం విమెన్సే కదండి. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు, అమ్మ, ఇంకా పెద్దమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు మర్చిపోయినా మీరు మర్చిపోనివ్వకుండా రోజుకొక వీడియో రిలీజ్ చేస్తున్నారు. 2 రోజులు అన్నీ మర్చిపోయి కొత్త టాపిక్ వెతుక్కునే జనాలు మాత్రమే ఉన్నారు. సో ఎక్కడ కనిపించకండి. తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని మళ్ళీ నిలబడండి. జై భారత్, జై హింద్.